హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కలాకండ్ అండి. ఈ కలాకండ్ని బయట స్వీట్ షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పన్నీర్ ఉంటే చాలండి ఈ కలాకండ్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ కలాకండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా పన్నీర్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో కానీ గ్రేటర్తో కానీ ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల అడుగు భాగం అనేది త్వరగా మాడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ దాకా పాలను యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1/2 లీటర్ పాలు సగ భాగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, పన్నీర్ని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. కలపడం స్టాప్ చేశారు అంటే అడుగంటిపోతుందండి. ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. మీకు మరి కాస్త స్వీట్నెస్ కావాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత స్మాషర్తో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల కలాకండ్ అనేది మరి కాస్త సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, కలాకండ్ ఈ విధంగా దగ్గర పడి ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా వచ్చింది అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్ని తీసుకొని ముందుగా అడుగు భాగానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కలాకండ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పైన బాగా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 6 నుంచి 7 గంటల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే డీమౌల్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు షాక్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అంచులని కట్ చేసుకొని డీమౌల్ చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కలాకండ్ని మనం ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలాకండ్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలాకండ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.